ఇప్పుడు వరకు చేసిన సినిమాల్లో ది బెస్ట్. టుమారో యూ డు నాట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ యూ విల్ డూ ఇన్ యువర్ ఫ్యూచర్. ఎస్ అండి, ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ ఒకటి, వృషకర్మ ఒకటి. దట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ఆఫ్టర్, దట్స్ వాట్ ఇట్ ఈస్. కానీ ఈ సినిమా మీకు అంత ఇంప్రెషన్ మైండ్లో మంచి హిట్ సినిమాలు చేశారు మీరు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎవర్ సిన్స్ యువర్ బిగినింగ్. ఈ సినిమా మీకు ఎందుకు అంత మీ మీద అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందండి? కార్తిక్ ఇచ్చిన నరేషన్ అండి. ఆ నరేషన్ తర్వాత దట్ ఈస్ ద ఫీలింగ్ ఐ గాట్. అండ్ సినిమాలో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, నా క్యారెక్టర్ ఒక ట్రెజర్ హంటర్గా, ఇవన్నీ చూస్తే నాకు ఇప్పటి వరకు అన్నీ కలిసి ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఎప్పుడు రాలేదండి. సో ఇట్ హ్యాస్ ఆల్ ది ఎలిమెంట్స్ ఫర్ అ విన్నర్. అండ్ ద స్టోరీ ఈజ్, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా ఇట్ విల్ బీ వెరీ ఫ్రెష్. యూ విల్ బీ వెరీ షాక్డ్ అండ్ ఎక్సైటెడ్. సో అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. నేను ఎప్పుడు గ్లిమ్స్ ఈవెంట్లో చెప్పలేదండి, ఎప్పుడు మీరు మాట్లాడలేదు బెస్ట్ ఫిల్మ్ అని సో ఫార్. సో అది దాంతో అర్థం చేసుకోండి. హాయ్, నాకు చైతన్య. గ్రేట్. హాయ్ సార్. హాయ్ గారు. తండేల్ కూడా చాలా పెద్ద స్పాన్ ఉన్న సినిమా, చాలా పెద్ద క్యాన్వాస్, అండ్ యూ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు మేక్ దట్ ఫిల్మ్. ఈ సినిమా కూడా అదేలాగా, అంటే డిఫరెంట్ జానరా అండ్ ఆల్ దట్, బట్ ఇది కూడా పెద్ద స్పాన్ ఉంది. సో మీ కెరీర్ సెకండ్ ఫేజ్ స్టార్టెడ్ ఫ్రమ్ తండేల్ అనుకోవచ్చా? That's a nice way to look at it అండి. డెఫినెట్లీ కెరియర్ సెకండ్ ఫేజ్ స్టార్టెడ్ ఫ్రమ్ తండేల్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ వృషకర్మలో ఉన్న ఇదేంటంటే ద విఎఫ్ఎక్స్ అండి. అది నాకు తెలీదు ఆ విఎఫ్ఎక్స్ వర్క్ ఫ్లో అదంతా ఎలా ఉంటుందని. ఈ సినిమాలో ఆల్మోస్ట్ 70% పైన విఎఫ్ఎక్స్ ఉంటుంది. సో ఆ విఎఫ్ఎక్స్ వర్క్ ఫ్లోతో వర్క్ చేయటం అండ్ ద అమౌంట్ ఆఫ్ బడ్జెట్ దట్ ద విఎఫ్ఎక్స్ డిమాండ్స్. అండ్ అదే కాకుండా కార్తిక్ ఒక కంప్లీట్లీ న్యూ వరల్డ్ డిజైన్ చేశాడు. మీరు కేవ్ సెట్కి వచ్చారు, కేవ్ సెట్కి వచ్చి ఆ సెట్ని ఎక్స్పీరియన్స్ చేశారు. అదే కాకుండా నంబర్ ఆఫ్ సెట్స్ ఇలా ఉన్నాయి సినిమాలో. సో ఇట్స్ అ కంప్లీట్ యూనిక్ వరల్డ్ దట్ ఈస్ బిల్డ్. సో ఇవన్నీ చూస్తే అంటే తండేల్ ఇస్ డెఫినెట్లీ వన్ స్టాండర్డ్. ఐ థింక్ దిస్ విల్ సర్పాస్ దట్ ఫర్ షూర్. రైట్. కార్తిక్, జనరల్గా గ్లిమ్స్లో స్టోరీని రివీల్ చేయటం, లేదంటే విలన్ క్యారెక్టరైజేషన్ రివీల్ చేయటం ఇంత డీటెయిల్గా చేస్తారు. ఇట్ ఈస్ లైక్ షోయింగ్ ఎ సీన్ ఇన్ ద ఫిల్మ్. గ్లిమ్స్ అంటే టక్ అని ఫాస్ట్ ఫ్రేమ్లో వెళ్తుంటుంది. దిస్ వన్ యూ హెల్డ్ ఇట్ అండ్ షోన్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఈవిల్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ ఫ్యాన్స్ ఏమన్నా అనుకునే లోపల ఇమీడియట్గా దట్ లాస్ట్ షాట్ వాజ్ లైక్ very heroic, very commercial, right? So we can expect that kind of blend, heroism meets content. Yes sir, డెఫినెట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టే అంటే విలన్ని చూపించారు, ఒక ఇన్హ్యూమన్ లాంటి విలన్ని చూపించారు. సో అతన్ని ఎదుర్కోబోతున్న ఒక హీరో కూడా ఉండాలి కదా. సో అదే గ్లిమ్స్లో చెప్పడానికి ట్రై చేసామండి. అండ్ ది గ్లిమ్స్ ఈజ్ జస్ట్ ఫర్ 2 minutes. యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ 3 hours ఫిలిం. రైట్. ఇంకోటి, గ్రాఫిక్స్ అనేది పెద్ద, ఇట్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ ద ఫిల్మ్. మీరు సెట్స్ వేసి గ్రాఫిక్స్ని బ్లెండ్ చేయటం, నేను సెట్ కూడా వచ్చాను. సో ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ గ్రాఫిక్స్ కెన్ బి సీమ్లెస్లీ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద విజువల్స్ అనేసి. సో గ్రాఫిక్స్ పరంగా ఏమన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇప్పుడున్న ఫిల్మ్స్కి? అంటే ప్రీ విజువలైజేషన్ చేసుకోవాలి ఇటువంటి ఫిల్మ్స్, ఫ్యాంటసీ ఫిల్మ్స్ ఆర్ ఫిల్మ్స్ విత్ మిథికల్ స్టోరీ లైన్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎగ్జిక్యూట్ ఎట్ గ్రాఫిక్స్ లెవెల్. దానికి మీకున్న ఛాలెంజెస్ ఏమొచ్చని, ఎలా ఓవర్కమ్ చేశారు? అంటే డెఫినెట్గా మనకి అంటే ఇప్పుడు బాగా ఎక్స్ప్లోర్ అవుతున్నాం అండి. మనకి ఇంతకుముందు అంత అవేర్నెస్ లేదు ఆన్ విఎఫ్ఎక్స్ అండ్ ఆల్. ఇప్పుడు బాగా ఎక్స్ప్లోర్ అవుతున్నాం. అది పక్కన పెడితే లైక్ మేము ఈ కథ అనుకుని ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడే వీ హ్యావ్ స్పెంట్ ఏ లాట్ ఆన్ ప్రీ ప్రొడక్షన్. లాట్ ఆఫ్ సీన్స్ మేము ముందే ప్రీ విజువలైజ్ చేసుకుని, సెట్స్ ఎలాగ వేయాలి అనేది చిన్న మినియేచర్స్ ప్లాన్ చేసుకుని. సో ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ ఇన్ ద ప్రీ ప్రొడక్షన్. అండ్ టు బీ ఫ్రాంక్, కథ చేస్తూ నేను స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు ఐ ఇన్వాల్వ్డ్ ఎవ్రీ టెక్నీషియన్. ఇప్పుడు నాగేంద్ర గారు వచ్చారు, ఆయన వచ్చిన తర్వాత సెట్ డిజైన్ ఒకలా చెప్పారు. దట్ సెట్ డిజైన్ హ్యాస్ హెల్ప్ మీ టు డెవలప్ అ స్క్రీన్ ప్లే ఆల్సో. ఇన్ ది సేమ్ వే వెన్ ఐ స్పోక్ టు రాజీవ్, ఆయన ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత సీజీ ఆస్పెక్ట్స్ గురించి, ఇందులో ఉన్న సీజీ ఎలిమెంట్స్ గురించి వెన్ ఐఎమ్ డిస్కసింగ్ విత్ హిమ్. సో వెన్ ఐ అండర్స్టూడ్ how to achieve those CG elements in the film, then the story got evolved more. I mean, screenplay got evolved more. Alage each and every technician, editor avvachu, music director avvachu. So that's how it got evolved. And so we have done an immense pre-production for this. Almost 1 year pre-production jarigindi. So
ఛాలెంజెస్ అంటే మెయిన్గా విఎఫ్ఎక్స్కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది అంటే టైం అండి. వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైం. సో అందుకే మేము క్లైమాక్స్ ఎప్పుడో ఫినిష్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది, సో దట్ ఆన్ టైమ్ విల్ గెట్ ద బెస్ట్ క్వాలిటీ అండ్ అవుట్పుట్ అని. బాపి గారు ఇక్కడ యా, ఇక్కడ టీం మొత్తం మాట్లాడుతూ కూడా లగ్జరీస్ అన్నీ కూడా కట్ చేసుకొని మరీ షూట్ చేసామని చెప్పారు. మీకు చెప్పినప్పుడు బడ్జెట్ ఎంత చెప్పారు? బడ్జెట్లో అయిందా? మీ బడ్జెట్ పరిస్థితి ఏంటి? అంటే ఇది కార్తీక్ కథ నరేట్ చేసినప్పుడు 4 hours నరేట్ చేస్తాడండి, నథింగ్ లెస్ దెన్ 4 hours. దాంట్లో మనం చూసుకోవచ్చు ఏది అన్నది. అది కొద్దిగా పెరగవచ్చు, కొద్దిగా తగ్గొచ్చు. బట్ నాగేంద్ర గారు కానీ లేకపోతే విఎఫ్ఎక్స్ వాళ్ళు కానీ కార్తీక్ కానీ వి డిస్కస్ ఎ లాట్ అండ్ హౌ టు అచీవ్ ది బెస్ట్, ఎలా తెచ్చుకోవాలి ఎఫిషియెంట్ కానీ మేము ఎక్కువ డిస్కస్ చేస్తాం. దానికి అందరూ కోఆపరేట్ చేస్తాం, దాంట్లోనే వెళ్తాం. దాన్ని బట్టి కొద్దిగా పెరుగుతుంది లేకపోతే ఇది అవుతుంది. కానీ ద థింగ్ ఇన్ పర్టికులర్ వేస్టేజ్ ఏంటని ఏది చెప్పలేము. మేము వాట్ ఎవర్ వీ స్పెండ్ ఈస్ క్లియర్లీ విజిబుల్ ఆన్ ది స్క్రీన్. మొత్తం సినిమా చూస్తే కూడా మీకు అది అర్థం అవుతుంది. ఓకే, కార్తిక్ గారు. అండ్ సారీ సార్, ఆయన నాగేంద్ర గారు లగ్జరీస్ అన్న పదం ఎందుకు వాడారంటే, అంటే రాత్రి పగలు కష్టపడి చేసాం కొన్ని ఎపిసోడ్స్ మేము అచీవ్ చేయడానికి, లేదా కొన్ని సెట్స్ మేము అచీవ్ చేయడానికి రాత్రి పగలు. అంటే లగ్జరీ అంటే ఆయన ఉద్దేశం మేము పడుకోలేదు, పని మీదే ఉన్నామని. మాకు శుభ్రంగా అన్ని లగ్జరీస్ ఉన్నాయండి. మేము కార్లో వస్తున్నాం, చైతన్య గారు ప్రొడక్షన్ వెహికల్స్లోనే వెళ్తున్నాం. సో అంటే ఆయన లగ్జరీ అనే పదం ఎందుకు వాడారంటే, లైక్ స్లీప్లెస్ నైట్స్ కూడా ఉన్నాయి. సో అందుకే ఆయన మెన్షన్ చేశారు. ఈవెన్ చైతు గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టాం నైట్ షూట్స్ ఎక్కువ పెట్టి అని. సో ఆ లగ్జరీ అనమాట ఆయన చెప్పారు. అదే కార్తిక్ గారు, చైతన్య గారు, మీకు నైట్ షూట్లకి మీరు ఎప్పుడు చేయరు, అట్లాంటిది నైట్ షూట్లు చేశారని చెప్పారు ఇందాక మాట్లాడుతూ. ఎప్పుడు చేయను అనేది కాదండి, సినిమాకి అవసరం వస్తే 100% చేస్తాను. మేబీ అప్పుడప్పుడు యాక్షన్ చేసేటప్పుడు ఒక రోజు బ్రేక్ ఇచ్చి చేద్దామని అలా రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, స్పర్శ్ కార్తిక్ గారు సార్, కార్తిక్ గారు ఇటు సార్ ఇక్కడ సార్ సుకుమార్ రైటింగ్స్ అనేది కేవలం అది బ్యానర్ కోసమే కాదు. సుకుమార్ రైటింగ్స్ అనేది ఇంప్రూవ్మెంట్లో, స్క్రిప్ట్ ఇంప్రూవ్మెంట్లో, సజెషన్స్లో, డెవలప్మెంట్లో కూడా సుకుమార్ హ్యాండ్ ఖచ్చితంగా ఉంటుంది. అది మీ విరూపాక్ష నుంచి మొదలైంది. ఈ సినిమాలో ఈ కథ చెప్పినప్పుడు కానీ సుకుమార్ మార్క్ మేము ఎక్కడ చూడొచ్చు యాజ్ ఆడియన్స్గా? అంటే లైక్ ఈ కథ చెప్పినప్పుడు డెఫినెట్గా సుకుమార్ సార్ ఆబ్వియస్గా కథ వింటున్నప్పుడే కొన్ని ఇన్పుట్స్ ఇచ్చేస్తారండి. ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని. సో అలాగా దేర్ ఆర్ లాట్ ఇన్పుట్స్ ఫ్రమ్ హిమ్ అండి. సో ఇన్ ఏ వే హీ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద స్క్రీన్ ప్లే ఆఫ్ ద ఫిలిం, గివింగ్ దోస్ ఇన్పుట్స్. సో అలా ఆయన హీ హాస్ డన్ అ గ్రేట్ జాబ్ ఇన్ స్క్రీన్ ప్లే అండి, లైక్ ఈ స్టోరీ విషయంలో. స్పర్శ్, वेलकम टू तेलुगु इंडस्ट्री. सो इस मूवी में किरदार निभाने के लिए क्या चीज़ आपको बहुत अट्रैक्ट किया है, और ऐसा चीज़ क्या है इस किरदार में? सर, ज़्यादा ना रिवील करते हुए, जब पहली दफ़ा मैं हैदराबाद आया था और फिर मैंने सर से मुलाकात की, और जो पहला नरेशन हमारा हुआ था, तो पहले नरेशन में ही कार्तिक सर ने पूरी पिक्चर दिखा दी. एंड द मोमेंट जैसे ही मैंने कदम बाहर रखा उस नरेशन से, मुझे पता था कि ये पिक्चर मुझे कैसे भी करनी है. तो बस वो एक ट्रिगर था, वो जो स्टोरी है जिस तरह की हम बात कर रहे हैं कि इट्स मिस्टिकल स्पेक्टेकल, तो ये एक्चुअली वो स्टोरी ने मुझे बहुत ज़्यादा ट्रिगर किया. और जो मेरा कैरेक्टर, जो किरदार है विच इज़ अ डीमन कैरेक्टर, तो उसकी जो अदाएं हैं, जो उसकी बॉडी लैंग्वेज है, जिस तरह का कैरेक्टर वो है, उस कैरेक्टर ने मुझे अपनी तरफ बहुत प्रभावित किया. तो आई थिंक कोई ऑप्शन ही नहीं बचा था. आई वॉज सोल्ड एट द फर्स्ट मीटिंग. मुझे कैसे भी बस इस फिल्म का पार्ट होना था. एंड आई एम रियली फॉर्चुनेट कि ये फिल्म मेरे हाथ लगी. एंड लुकिंग फॉरवर्ड कि मैं यहाँ इस सिनेमा में लंबे समय तक बरकरार रहूँ और आपको एंटरटेन करता रहूँ. इस किरदार निभाने के लिए कितना मुश्किल था, क्या होमवर्क किया था? सर एक्चुअली बहुत होमवर्क है, बट अभी शायद हमें उसके बारे में ज़्यादा बात नहीं करनी चाहिए, क्योंकि आई डोंट नो कितना रिवील कर सकते हैं इस समय. लेकिन हाँ, काफ़ी बॉडी लैंग्वेज पे हमने काम किया. जैसा कि आप देख सकते हैं टीज़र में, ऑल इट्स बेंडिंग, द मोबिलिटी ट्रेनिंग इज़ देयर. तो काफ़ी मोबिलिटी ट्रेनिंग पे काम किया, काफ़ी एक्सप्रेशंस पे काम किया, बिकॉज इट्स नॉट अ वेरी नॉर्मल ह्यूमन कैरेक्टर.
तो जब मैं इस किरदार को पोर्ट्रे कर रहा था तब मैंने ये बहुत ही ध्यान में रखा, और मेरा और कार्तिक सर का ये बहुत ही कॉन्शियस कॉल था हर टेक से पहले, कि किसी भी हालत में ये एक इंसान नहीं लगना चाहिए, और ऑडियंस को हमेशा एक डाउट रहना चाहिए, एक बेनिफिट ऑफ डाउट रहना चाहिए कि एग्जैक्टली ये है क्या। तो वो जो टेक से पहले की प्रेप होती थी, और जो हम, जैसे सर ने कहा कि प्रेप में काफ़ी टाइम दिया, तो रीडिंग्स में, हर मीटिंग में हम इस बारे में बात करते थे कि कैसे इस किरदार को हम, जितने भी किरदार अभी तक आपने देखे हैं बीइंग इन द विलन्स कैटेगरी और इन द डीमंस कैटेगरी, उन सब से इसको डिफरेंट बना सके। तो वही एक काफ़ी टास्क था, एंड आई थिंक, आई होप, फिंगर्स क्रॉस्ड कि हमने वो बहुत ही अच्छे से कर पाए हों। చైతన్య గారు అడ్వాన్స్ చైతన్య గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో హాయ్ మచ్. నిశాంత్ గారు. హాయ్ అండి, హలో. గ్లిమ్స్ చాలా బాగుందండి, మీ లుక్ అయితే ఇంకా ఇంకా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. Yeah. థ్యాంక్ యూ. ఇందాక మీరు కెరియర్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఈవెన్ ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఆన్ దట్ నోట్ ఒక చిన్న క్లారిటీ అడగాలి ఫ్యాన్స్కి. ఏంటంటే మేజర్గా అక్నేని ఫ్యామిలీ నుంచి కమర్షియల్ సక్సెస్ గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు సినిమాలు డిఫరెంట్గా తీస్తారు, పేరు వస్తుంది, అదంతా ఒకటి. కమర్షియల్గా ఈ సినిమా ఎంతవరకు, ఎందుకంటే ఎవరో ఒక అతను కాన్స్టెంట్గా 500 అని నడుస్తున్నాడు. సో మీరు కమర్షియల్ సక్సెస్ అంటే ఈక్వలెంట్ టు నంబర్ అంటారు. అంతే కదా మరి, కమర్షియల్ సక్సెస్ అనే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది అదే ప్రస్తుతం. తప్పకుండా అండి, తండేల్తో ఒక మెట్టెక్కాను. డెఫినెట్లీ ఈ సినిమాతో ఐ విల్ గివ్ దట్ కమర్షియల్ సక్సెస్ అండి. ఇట్ విల్ ట్రాన్స్లేట్. సూపర్ సూపర్. అండ్ మీరు ఫ్యాన్స్ తరపున అడిగారు కదా అవును. సో మోర్ దెన్ కమర్షియల్ సక్సెస్ డెఫినెట్గా నెంబర్స్ వస్తాయి. నెంబర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్స్ వస్తాయి. మోర్ దెన్ దట్, బికాజ్ మీరందరూ ఫ్యాన్స్ కాబట్టి. అండ్ నాగార్జున గారు యూస్ టు చూస్ కంటెంట్. ఒక శివ, ఒక గీతాంజలి, ఒక ఇది అలాగా కంటెంట్తో ఈసారి కమర్షియల్ సక్సెస్ కొట్టబోతున్నారు. సూపర్ సూపర్. అండ్ చైతన్య గారు ఇంకొక మాట, జనరల్గా ఇది సినిమాలో ఫస్ట్ కంటెంట్ కదా, ఫస్ట్ కంటెంట్ యూజువల్లీ అంటూ ఉంటారు ఇండస్ట్రీలో, హీరోస్ చాలా పర్టికులర్గా ఉంటారు, హీరోల మీద ఓపెన్ చేయాలి, లేకపోతే ఎక్కువ స్క్రీన్ ప్లేస్ వాళ్ళకు ఉండాలి అని కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా చాలామంది హీరోలకి. అసలు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అలాంటివన్నీ బ్రేక్ చేసినట్టు కనిపిస్తుంది గ్లిమ్స్లో. ఈ సినిమా నేను ఒక టోటాలిటీలో చూస్తున్నానండి. ఆ మీటర్స్, ఆ క్యాల్కులేషన్స్ అన్నీ పక్కన పెట్టి ఒక టోటాలిటీలో చూస్తున్నాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ కార్తిక్స్ విజన్. నేను ఆ విజన్ని పూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ బిలీవింగ్ ఇన్ ఆల్ దీస్ క్యాల్కులేషన్స్. ఐ బిలీవ్ దట్ వాట్ ఎవర్ విజన్ హీ హ్యాస్ ఫర్ దిస్ ఫిల్మ్, అది నమ్ముతూ వెళ్తే ఖచ్చితంగా అదే సక్సెస్ తీసుకొస్తుందని. సో అండ్ ఐ వాంట్ టు బీ డిఫరెంట్ యాజ్ అ యాక్టర్. ఆ టిపికల్ టెంప్లెట్, ఆ టిపికల్ ఫార్ములాలో పడితే మనమే చూస్తున్నామండి కొన్నిసార్లు వర్కౌట్ అవ్వట్లేదు, అపార్ట్ ఫ్రమ్ యునో సమ్ ఆఫ్ ది యాక్టర్స్. సో ఐ థింక్ we have to, it's our responsibility to do something different, try something different. అలాగే యునో జనరేషన్ని మనం ఎక్సైట్ చేయగలుగుతాము. సో దట్స్ మై ఐడియాలజీ. కార్తిక్ గారు సార్, యూజువల్లీ టైటిల్ కింద ఒక క్యాప్షన్ పెడతారు కదా, మీరు మూన్ సింబల్ ఏదో పెట్టి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారేమో అనిపిస్తుంది. అది ఒక చిన్న క్రిప్టిక్ మెసేజ్ అండి, సినిమా వరకు రివీల్ చేయదలుచుకోలేదు. లుకింగ్ బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్ట్, ఇట్స్ ఎ క్రిప్టిక్ మెసేజ్ అండి. థ్యాంక్ యూ. లుకింగ్ ఫర్ అజనీష్ గారు, కార్తిక్ గారు, అజనీష్ గారు ఒకసారి మైక్ ఎవరు. సో తెలుగులో మంగళవారం చేశారు, ఓదెల 2 చేశారు, సేమ్ అదే కైండ్ ఆఫ్ జోనర్లో ఈ సినిమా చేయడం ఎలా అనిపిస్తుంది? ఎంత కష్టంగా అనిపించింది దీన్ని కొత్తగా ప్రజెంట్ చేయడానికి? కష్టం లేదు సార్, యాక్చువల్లీ ఫస్ట్ నాకు విరూపాక్షం, సో ఈ జానర్లో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, బికాజ్ మళ్ళీ టీమ్ అప్ చేయడానికి సేమ్ విత్ ద సేమ్ ప్రొడక్షన్, విత్ ద సేమ్ డైరెక్టర్ అనేది, ఇట్స్ నోన్ పీపుల్ knows me better. So నా దగ్గర నుంచి if I give any new thoughts, acceptance ఉంది. So in that perspective I am very happy that I can able to do more. I can raise the bar. First Virupaksha, Mangalavaram, and the movie, then I can I believe I have a bigger scope in the full movie to give, to offer to the film, sir. బాపి గారు, Thank you.